నమస్తేనండి. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక ఏకాదశి. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి చరితామృతము, శ్రీ పద్మావతి శ్రీనివాసుని వివాహ వేడుకను, ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో, మరియు ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో వారికున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. మరియు విన్నన్ మాత్రం చేతనే సుఖాన్ని కలుగజేస్తుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. కలియుగంలో భూలోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిల కళ్యాణము కమనీయంగా ఉంటుంది. ఈ కళ్యాణోత్సవం గురించి తెలుసుకుందాము. మాకు వార్షికం ఇస్తేనే వస్తాం అంటారు దేవతలు. అంటే పారితోషికము దేవతలకు డబ్బు వార్షికం కాదు. పుణ్యము, జ్ఞానము మొదలైనవి వార్షికము. ప్రతి ఏటా వీటిని బ్రహ్మదేవుడు దేవతలకు ప్రసాదిస్తూ వస్తున్నాడని చెప్తారు. మరి కలికాలంలో మానవులతో ఏదైనా కార్యం చేయాలి అంటే వారికి ఎంతో కొంత ముట్టజెప్పాలి అని ఉంటుంది కదా! అధిక శాతం మంది ఏ పని చేస్తున్నా అయితే నాకేంటి? ఇందులో నాకు లాభమేంటి? అని చెప్తారు. దానికి సంకేతంగానే ఈ సన్నివేశం అన్నమాట. బ్రహ్మదేవుని ఆదేశాల మీద ముక్కోటి దేవతలు కదిలి వస్తారు. గరుడుని వార్తతో యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మనులు, ఋషులు అంతా బయలుదేరుతారు. పురాణము ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది. మరి బ్రహ్మ పరివారమంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరంలో ఉంటుంది ఆ గుంపు అంతా. వీరు ఒక్కో లోకాన్ని దాటుతూ ఉన్న సమయంలో ఆ లోకాల వారు కూడా వీరిని కలుస్తూ వస్తూ ఉంటారు. అలా అందరూ దివ్య తేజోమూర్తులు అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒకచోట చేరితే ఎలా ఉంటుందో అలా గుంపుగా వస్తుంటే అలా ఉంటుంది. అలా ఉంది సన్నివేశము. ఈ పరివారమంతా మధ్యలో గంధర్వులు గానం చేస్తూ ఉన్నారు. కొందరు నాట్యం చేసేవారు నాట్యం చేస్తూ ఉన్నారు. మరియు అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తూ ఉంది. వీళ్ళందరి సంగతి పక్కనుంచితే ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతుంది. ఏంటో వీళ్ళంతా ఇంకా రాలేదు. ఎప్పటికి వస్తారో ఏమో! అసలు బయలుదేరారో లేదో! సమయానికి చేరుకుంటారా? ఇలా ఆయనలో అనేక ప్రశ్నలు కదులుతూ ఉన్నాయి. బయటకు లోపలికి తిరుగుతూ ఉన్నారు. ఇంతలో గరుత్మంతుల వారు, ఆదిశేషుల వారు, బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారని, కాసేపాగి గంగ దాటారని, గోదావరి నది దాటి కృష్ణా నదికి సమీపించారని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబుర తీర్థం చేరి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇక ఆగలేక ఎదురు వెళ్లి బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుంటాడు. తర్వాత శివుడి తలపై నిమురుతాడు. కొందరికి కరచాలనం చేస్తాడు. మరికొందరికి చేయి ఊపి, ఇంకొందరికి మందహాసంతో, మరికొందరికి కనుసైగలతో పలకరిస్తూ ఉంటాడు. వాయుదేవుని కూడా ఆలింగనం చేసుకుంటాడు. ఇలా ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడు దృష్టి విశ్వకర్మపై పడుతుంది. ఇంతమంది నా దగ్గరికి వచ్చినా నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు అని పలికి అతనిని విశ్వకర్మ పదవి నుంచి తొలగించి నాయందు భక్తి ప్రపత్తులు కలిగిన వానికి నియమించు అని చంద్రునితో పలుకుతాడు. ఉదకి అని పేరుగల ఈ విశ్వకర్మ క్షమించమని స్వామి పాదాలపై పడిపోతాడు. మొత్తంగా వెంకటాచలం అంతా అతిథులతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. కోలాహలము, సందడి. ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు. దీవెనలు తీసుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ పెళ్లి కల వచ్చేసింది వెంకటాచలంలో. ఇంతమంది అతిథులు రావడము ఒక ఎత్తైతే, ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడము మరొక ఎత్తు కదా! శ్రీనివాసుడు ఇంద్రునితో ఇంతమంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినప్పుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా! అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు. అంతటితో విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంతమంది అతిథులతో మనము నారాయణం వనం వెళితే అక్కడ విడిది ఏర్పాట్లు చేయడంలో ఆకాశరాజు గారి ఇబ్బంది కలగవచ్చును. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. మరియు ఆకాశరాజు వద్దకు
విశ్వకర్మను పంపించి మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని ఇంద్రునితో అంటాడు మన శ్రీనివాసుడు. నారాయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది. ఇదంతా ఒక్కడే మోయడం కష్టం కనుక ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడము, శివుడికి మర్యాదలు, పిలుపులు, బాధ్యత షణ్ముఖుడికి, వంట వార్పు అగ్నిహోత్రునికి, నీటి సదుపాయం వరుణుడికి, ఆకులు, నూనెలు తయారీ నవగ్రహాలకు, పాత్రల శుద్ధి ఒక రకంగా క్లీనింగ్ డిపార్ట్మెంట్, పూలకి పౌరోహిత్యము వశిష్ఠునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చు బాధ్యత కుబేరునికి, వెలుగుకి చంద్రునికి అప్పగించారు. అలా బయటకు ఇంతమంది దేవతలు పెళ్లి పనుల్లో మునిగిపోయినట్టు కనిపించినా అంతా ఒకటే తత్వము. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కార్యాలు చేస్తున్న అద్భుత ఘట్టమది. వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన స్వామివారు ఒక్కసారిగా డీలా పడిపోతాడు. ఎందుకో ఎవరికీ తెలియదు. కారణం అడిగిన బ్రహ్మతో ఎంతమంది వస్తేనేంటి, నా మహాలక్ష్మి రానంత వరకు ఎవరూ రానట్లే అని అంటాడు. ఇంకా శ్రీనివాసుడు ఆమెను ఎవరు పిలుస్తారు, పిలిస్తే వస్తుందా అంటారేమో, సూర్యుడిని పంపుదాము, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానము, ప్రీతి అని నాకు తెలుసు అని అంటాడు. ఈ విషయం విన్న సూర్యుడు భయంతో వణికిపోతాడు. పెద్దల వ్యవహారము, అందున భార్యాభర్తల మధ్య తగాదా, ఏమంటే ఏమవుతుందో, అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేశాడు. అలా తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయకలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకము సూర్యునికి ఏమాత్రం లేదు. సూర్యుని మాట విన్న శ్రీనివాసుడు నువ్వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది అని అంటాడు. అలా వెళ్ళడం తప్ప అనుకున్న సూర్యుని ఏం చెప్పాలని తడబడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీనివాసుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పు, ఒక చేయి బ్రహ్మపైన మరొక చేయి శివుడిపైన వేసి ఎంతో కష్టపడితే గాని నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పు అని అంటాడు మన శ్రీనివాసుడు. స్వామి దోషరహితుడు, సర్వ మంగళాకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి లోని కానివాడు, అందరి రోగాలను నయం చేసేవాడు, ధన్వంతరి కూడా ఆయనే కదా. అటువంటి స్వామినికి జబ్బు చేయడము అసాధ్యము. మరి లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు, సూర్యుడి కూడా ఈ విషయము అనుమానం వచ్చి ఆమె నమ్ముతుందా అని అంటాడు. శ్రీనివాసుడు నా మాయతో ఆమె కూడా మోహితురాలవుతుంది, నువ్వు వెళ్ళి రా అని శ్రీనివాసుడు అంటాడు. శ్రీనివాసుని మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావటానికి కరివీరపురము అంటే కొల్లాపూర్ వెళ్తాడు. మొదట లక్ష్మీదేవి ప్రణయ కలహం గుర్తొచ్చి రానన్న తర్వాత స్వామికి అనారోగ్యం చేసిందనేసరికి పరుగు పరుగున బయలుదేరుతుంది. ఆమెకు నిజంగా తెలియదా అంటే ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తితత్వము, పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది కదా. నిజానికి వారిద్దరికీ భేదం కూడా లేదని చెప్పాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి స్వరూపము. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసము తాము ఆడుతున్న లీలా నాటకాన్ని రక్తి కట్టించడం ఏమీ తెలియనట్లు, అబద్ధం నమ్మినట్లుగా నటిస్తూ ఉంటుంది. అమ్మ మొత్తానికి లక్ష్మీదేవి కూడా వెంకటాచలం చేరుకుంటుంది. దాంతో పెళ్లి పెత్తనమంతా లక్ష్మీదేవిదే, వకులాదేవిది అయ్యింది. మరి పెళ్లి పనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. వారి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువులంతా కలిసి మహాలక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఆ శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించింది. నలుగు పెట్టి హారతిని ఇచ్చారు. ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయించి మళ్ళీ హారతులిచ్చారు. మరీ చల్లని నీరు పోయిస్తే జలుబు చేస్తుందేమో అని భయంతో గోరువెచ్చటి నీరు మాత్రమే పోయండమ్మా మా ఆయనకు అంటూ మహాలక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుంటుంది. అసలే జగన్మోహనాకారుడు, పెళ్లి కళ మరింత మెరిసిపోతూ ఉన్నాడు. దానికి తోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా సమ్మోహనంగా కనిపిస్తూ ఉన్నాడో మాటల్లో చెప్పలేము. మరి అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళ స్నాన ఘట్టం ముగిసింది. తర్వాతి కార్యక్రమము పుణ్యావహచనము. తర్వాత కులదేవత స్థాపనము. కులదేవతను పూజించడము. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహము. దానికి సమాధానము స్వామియే చెప్పారు. మీ వృక్షమే మా కులదైవము అని చెప్పిన స్వామి, కుమారధారలో ఉన్న శమీ వృక్షానికి కులదేవత పూజ చేస్తారు.
మరి ప్రతిష్ఠ ఎక్కడ చేయాలి అని అడుగ్గా వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దాము అని అంటారు. అప్పుడు స్వామికి తాను మర్చిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకు వస్తుంది. అంతా చేశాము, అంతా పిలిచాం కానీ వరాహస్వామికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం మాత్రం మర్చిపోయాము. పత్రిక సంగతి తర్వాత కనీసము కబురు కూడా చేయలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకు వస్తుంది. అప్పుడు స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామి వారిని ఆహ్వానిస్తాడు. అప్పుడు వరాహస్వామి మాత్రము తాను పని ఒత్తిడి వల్ల పెళ్లికి హాజరు కాలేనని, తన పంటలపై తరచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని, తన పంటలను కాపాడుకోవడం కోసము ఇక్కడే ఉండాలని వలసిన అవసరం ఉంది అని వరాహస్వామి అంటారు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి తన తరపున వకుళామాత వస్తుందని చెప్తారు. అందరూ వెళ్ళి శుభకార్యము నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని రండి. నా ఆశీర్వాదము మీ వెంట ఎప్పుడూ ఉంటుంది అని అంటారు. ఆ తర్వాత కులదేవత స్థాపన, పూజ ముగుస్తాయి. అందరము పెళ్లికి బయలుదేరదాం అంటాడు స్వామి. అంతలో బ్రహ్మదేవుడు కలగజేసుకొని ఆక్షేపిస్తాడు. కులదేవతను ఆహ్వానించి పూజించిన తర్వాత అన్న సంతర్పణ చేయకుండా ఎలా వెళతాము? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ప్రయాణం చేసి అలసిపోయారు కూడా. మరి అందరి కడుపు నిండా తృప్తిగా భోజనాలు పెట్టాక అప్పుడు బయలుదేరితే బాగుంటుంది అని అంటాడు. సమంజసమే కానీ ఇంతమందికి విందు ఏర్పాట్లు చేయడానికి నాకు దగ్గర డబ్బేది అని అంటాడు శ్రీనివాసుడు. డబ్బు లేదని చెప్పి 10 మంది ముందు పరువు పోగొట్టుకుంటామా? డబ్బు లేకపోతే అప్పో సప్పో చేసైనా సరే శుభకార్యం జరిగించాలి అని అంటాడు పరమశివుడు. తనకు అప్పు ఎవరిస్తారన్నది శ్రీనివాసుడి సందేహము. అప్పుడే అలకాపురి అధిపతి అయిన కుబేరుని పిలిపించండి అని అంటారు బ్రహ్మదేవుడు. అలాగే కుబేరుని పిలిపిస్తారు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు మందలిస్తాడు. అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుందని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణి పడమర దిక్కున గల అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతాడు స్వామి. ఇలా నన్ను అడగటమేంటి స్వామి? ఇదంతా మీ ఐశ్వర్యమే కదా! మీ తరపునే నేను ఈ ధనాన్ని సంరక్షిస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు మన శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పత్రం రాసి చక్రవడ్డీ కట్టాలని, ఇదే కలియుగంలో కనిపిస్తుందని కనుక ఆ ప్రకారమే పత్రం రాసిమ్మని చెప్తాడు కుబేరుడు. డబ్బు ఇస్తాను సరే, నీవు తిరిగి ఇస్తానన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగము. కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్లుగా సాక్షులు కావాలి అని అంటాడు కుబేరుడు. శ్రీనివాసుడితో పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు. బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని, అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి ఈయన ఒక్కడితోనే కుదరదు అని అంటాడు కుబేరుడు. శివుడు కూడా సంతకం పెడతానంటాడు. నీవు ఎప్పుడు కైలాస పర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు? నీకు కోపము ఎక్కువ అంటారు. కోపంతో మూడవ కన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో, నీ దగ్గరికి రావాలంటేనే నాకు భయము. కనుక మరొక సాక్షి కావాలి అంటాడు మన కుబేరుడు. తమ పక్కనే ఉన్న రావి చెట్టుకు పేరు చెప్పారు. సరే అయితే నేను నీ సాక్షి సంతకం పెడతాను అంటుంది రావి చెట్టు. ముగ్గురు నేకులు వచ్చారు కనుక అప్పు పత్రం రాసుకుందాము అని అంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు. అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు 14 లక్షల రామముద్ర గల సువర్ణ నాణేలు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినవి. వడ్డీతో కలిపి మామూలు చెల్లించుటకు ఆ శ్రీనివాసునిచే అంగీకరించబడింది. తర్వాత వివాహమైన సంవత్సరం నుంచి 1000 సంవత్సరముల తర్వాత ఈ మొత్తం ఇవ్వబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రము. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు, రెండవ సాక్షి రుద్రుడు, మూడవ సాక్షి అశ్వత్థరాజము. అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్పాడు. భవిష్యత్తులో నా భక్తులు మంచిదో పాపిష్టిదో చాలా కానుకలు నా హుండీలో వేస్తారు కదా, డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అని అంటాడు. అందరికీ అన్నీ ప్రసాదించగలవాడు, కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడము
ఒక దివ్యలీల. డబ్బు మీ దగ్గరే ఉంచి ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు. అంతా కూడా మనకు ఒక సందేశం ఇవ్వడానికి మాత్రమే ఆ స్వామి ఆడిన దివ్యలీల. అలా ఇంటికి వచ్చిన అతిథులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి. పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు, కులదేవత ఆరాధన చేసినప్పుడు వచ్చిన అతిథులకు తప్పక భోజనం పెట్టి పంపించాలి. తీసుకున్న అప్పు ఇవి అనేకం కనిపిస్తాయి. కుబేరుడు కూడా ఇదంతా నీదే స్వామి, ఇదంతా నీవు ప్రసాదించిందే అని అంటాడు. ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉందా అది డబ్బు, ఉద్యోగం, వ్యాపారము, ఆరోగ్యము, తెలివితేటలు, కళలు ఇలా ఏవైనా కావచ్చు. ఇవన్నీ ఆయన అనుగ్రహించినవే. అన్నీ ఆయన ఇచ్చినవే కనుక అహంకారం లేకుండా ఉన్నతనాన్ని మంచి పనులకు వాడడం వలన దానికి సార్థకత లభిస్తుంది. అదే కుబేరుడి మాటల్లోని అంతరార్థము. అప్పు అయితే తీసుకున్నాం కానీ ఇంకా చేయవలసిన పనులు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారన్నది శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో సందేహము. ఇంతలో శివుడు కలుగజేసుకొని, ఓ తాతయ్య, ఆపవయ్యా నీ లీల. ఇక్కడ ఉన్నవారంతా నీ సేవకులే కదా, నీవు ఆజ్ఞ చేయి, అందరూ నీవు చెప్పినట్లేగా చేస్తారు అని అంటాడు. అప్పుడు విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవిస్తే ఆయన నుంచి రుద్రులు పుట్టడం వలన రుద్రుడికి విష్ణు తాతయ్య అవుతాడు. మరొక రకంగా చూస్తే శివకేశవులు బావమరుదులు. కానీ నిజానికి శివుడు అనాది. ఆయన ఎప్పుడూ ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు. శివకేశవులు ఇద్దరి ఒకటే తత్వం. కానీ సృష్టి నడవడం కోసము వేర్వేరు పాత్రలు పోషిస్తూ వేర్వేరు రూపాల్లో లీలలు చూపిస్తూ ఉన్నారు అంతే. ఆ అందరి దేవతలకు వారి వారి శక్తిని బట్టి, యోగ్యతను బట్టి అనుసరించి పని అప్పగించబడింది. వంట పని అంతా అగ్నిదేవుడికి, మర్యాదలు, పిలుపులు ఆరుముఖాల షణ్ముఖుడికి అంటే కుమారస్వామికి, వచ్చిన వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడము విశ్వకర్మకు, వీటన్నిటికీ డబ్బులు సర్దడము కుబేరుని బాధ్యత. పిల్లగాలులు వీస్తూ వచ్చిన వారికి ఆహ్లాదం కలిగించడము వాయుదేవుని పని. మరి ఎవరి పనులు వారే చేస్తుంటారు. ఇంతలో అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు లేవంటాడు. నిజమే, మీ ఇంట్లో శుభకార్యానికైతే అన్నీ ఉంటాయి, నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు. అయినా పాత్రలెందుకు, వెంకటాచలం మీదనున్న తీర్థాలలో వంట వండండి అని అంటాడు మన శ్రీనివాసుడు. జనాన్ని బట్టి పాత్రలు వాడతాము. వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగి వస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వంట వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి? పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. ఒక్కో తీర్థంలో, ఒక్కో సరోవరంలో ఒక్కొక్క వంటకం వండుతారు. స్వామివారి పుష్కరిణిలో అన్నము, పాపనాశనంలో ఆకాశగంగలో వేసి చేసిన పరమాన్నము, కూరలకు నెయ్యి కాచడానికి దేవతార్థము, తుంబుర తీర్థంలో పులిహోర, కుమార తీర్థంలో వివిధ రకాలైన భక్ష్యాలు అంటే బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి, పాండవ తీర్థంలో పులుసు, మరి ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా ఆ శ్రీనివాసుడే అగ్నిదేవునికి ఆజ్ఞాపిస్తాడు. దేవతలందరూ చక్కగా ఆట పాటలతో, కబుర్లతో, భజనలతో, భక్తి పారవశ్యంతో తమ ఇచ్ఛాశక్తి చేత పంచభక్ష పరమాన్నాలతో భోజనం సిద్ధమైంది. వంటకాలు గుమగుమలు బ్రహ్మాండమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. అంతా సిద్ధమైంది. ఆ తర్వాత నివేదనకు ఏర్పాట్లు చేశాడు బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన. నువ్వే భగవంతుడివి, యజ్ఞభోక్తవి కనుక ముందు నువ్వే భోజనం చెయ్యి అని శ్రీనివాసుడితో బ్రహ్మదేవుడు అంటాడు. స్వామి అంటాడు, నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు అని అంటాడు మన స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడూ గుర్తుండడం కోసము స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చెయ్యని పదార్థాలను అతిథులెవ్వరూ ముట్టుకోరు. మరి నివేదన ఎవరికి చెయ్యాలి అని అంటాడు మన బ్రహ్మదేవుడు. ఇక్కడ శ్రీనివాసుడు అంటాడు, నేను ఇంకో రూపంలో ఇదే కొండ శేషాచలం మీద అహోబిలంలో నరసింహునిగా వెలిసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అని అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేస్తారు. తిరుమలకొండ శేషాచల పర్వతం మీద ఉంది.
శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయి. మరి శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడు, నడుము భాగాన అహోబిల నరసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు, భ్రమరాంబాదేవి సమేతంగా వెలిసి ఉన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న ఈ అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరించాడట. మరి ఆ సమయంలో మహా అహోగ్రంగా ఉన్నారు స్వామి. ఆయన బలం చూసిన దేవతలు అహోబలం అహోబలం అంటూ ఆయన శక్తిని కీర్తించారు. అదే అహోబల క్షేత్రంగా విరాజిల్లింది. అక్కడే నృసింహుడు వెలిశాడు. కాలక్రమంలో అది అహోబిలంగా మారింది. నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఇది అగ్నిదేవుడి ఆరాధన. అగ్నిహోత్రం పెట్టి చేసేది వైశ్వదేవం మిగిశాక అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు. చక్కగా శివుడు అతిథులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండుతీర్థము నుంచి శ్రీశైలం వరకు విస్తరలను పరిచి వారి వారి పెద్దతనాన్ని అనుసరించి ఆశీస్సులు శాక అందరికీ ఒకేసారి వడ్డించారు. వడ్డించడంలో కూడా శాస్త్రం కొన్ని నియమాలను విధించింది. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఎలా వడ్డించాలన్నది చెప్పింది. ఇవన్నీ ఎంతో శాస్త్రయుక్తమైనవి. వాటి ముందు ఈనాటి పాశ్చాత్య ఆహార నియమాలు, భుజించే విధానము ఎంత మూర్ఖమైనవో అర్థమవుతుంది. భవిష్యోత్తర పురాణం కూడా ఎలా వడ్డించాలి, గృహస్థు మర్యాదలు ఏ విధంగా చేయాలన్న విషయాన్ని విపులంగా వివరించింది. దాన్ని అనుసరించి వెంకటాచలంలో కూడా వడ్డన జరిగింది. ముందు విస్తర్లపై నీరు చల్లి పిలిచి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకమైన ఉప్పు శాస్త్రపరంగా పదార్థాలు వడ్డించారు. అలా వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయిందన్న విషయము శ్రీనివాసుడికి చెప్పగా అందరూ కలిసి ముక్తకంఠంతో ఆ శ్రీ మహావిష్ణువును స్మరించారు. అంతటా వ్యాపించిన ఒకే తత్వము చిన్న దేహములు కలిగిన అనేక జీవులు యందు కూడా ఉండి 3 లోకములు వ్యాపించి సమస్త విశ్వాన్నే భుజించగల సామర్థ్యం కలిగి చిన్న చిన్న జీవుల దేహమందు నివాసం చేస్తూ వారు తిన్న ఆహారంను స్వీకరిస్తూ ఉన్నది అని ప్రార్థించి భోజనము ప్రారంభకాలే భగవన్నామస్మరణ గోవింద అని శ్రీనివాసుడనగా గోవింద అని అందరూ పలికి ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. భోజన ప్రారంభానికి ముందు శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీరు తీసుకుని అతిథులందరికీ నమస్కరించి మీ వంటి జ్ఞానపూర్ణులైన వారికి ఈ కొద్దిపాటి అన్నము నీరుచే ఏమాత్రము సంతృప్తి కలగదు. అయినా తపోధనులారా, మీరు కరుణ కలిగిన వారు కనుక నేను పెట్టిన ఈ కాస్త ఆహారంను అధికంగాను ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్థుడిని చెయ్యండి అని అన్నాడు. చివరగా సర్వము శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ముగించాడు. పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతం అని చెప్పి అతిథులు భుజిస్తారు. భోజన మధ్య కాలంలోనూ ఆఖరున గోవిందనామం మళ్ళీ చెప్పారు. మనం తినే ఆహారంలో 6వ వంతు మనసుగా మారుతుంది. మనం ఆహారం తినే సమయంలో ఏం చూస్తామో, ఏం ఆలోచిస్తామో, ఏది మాట్లాడతామో అది మన మనసులో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదే భోజన సమయంలో భగవన్నామం చెబితే మన మనసులో భగవన్నామం నుంచి మంచి ఆలోచనలకు ప్రేరణ కల్పిస్తుంది. అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇప్పించాడని పురాణము. ఇది కూడా వారి వారి పాండిత్యాన్ని, యోగ్యతను అనుసరించే శ్రేష్ఠులైన ద్విజులకు ఒక రామటెంక అంటే నాణెము, వేదాంతులకు అందులో సగము, బ్రహ్మచారులకు వేదాంతుల దక్షిణలో సగము ఇలా ఇచ్చాడు స్వామి. అందరి భోజనాలు ముగిశాక శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలురు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయిందని మన పురాణంలో కనిపిస్తుంది. అందరి భోజనాలు పూర్తయ్యాక ఆ రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగపెళ్లి వారి బృందము ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. మంగళ వాయిద్యాలు, కబురులు, సంబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందము పద్మ సరోవరం చేరుకుంది. అక్కడే శ్రీ శుకాచార్యుల వారి ఆశ్రమం కూడా ఉంది. మరి పద్మ సరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసుని చేరి తన ఆశ్రమానికి విచ్చేసి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరాడు. శ్రీనివాసుడు అంటాడు,
కోట్లాది మందితో ఉన్నాను. నేను ఒక్కడినే రాలేను. ఇంతమందిని తీసుకొస్తే నీకు ఇబ్బంది. మరి అందరము ఆకాశరాజు ఆతిథ్యము స్వీకరించాలనుకుంటున్నాము అంటాడు శ్రీనివాసుడు. మహర్షి అంటాడు, నువ్వు ఒక్కడివి తింటే చాలు అందరూ తిన్నట్లే అని శుకుడు శ్రీనివాసుని బ్రతిమాలుతాడు. మొన్న నీ పెళ్లికి శుకబ్రహ్మ చాలా సహాయం చేశాడు. కనుక ఆయన చేసిన సహాయానికి గుర్తుగా ఆయన ఆతిథ్యం స్వీకరించి భోజనం చెయ్యి అంటుంది వకులమాత. అమ్మ మాట కాదనలేని స్వామి సరేనంటాడు. శుకుడు కుటీరంలోనికి ప్రవేశిస్తాడు. చింతతొక్కుల పచ్చడి, పులుసులతో స్వయంగా శుకుడే శ్రీనివాసుడికి భోజనం వడ్డించడని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. భక్తుని కోరిక మన్నించిన భగవంతుడు భక్తుడి ఇంట భోజనం చేయడము. కానీ లోకులు అలా ఆలోచించరు కదా! బయట ఉన్నవారు శుకమహర్షి గురించి నానా రకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. ఇంతమంది ఉండగా ఒక్క శ్రీనివాసుడికే భోజనం పెట్టడం ఏంటి? ఇదేం వింత? శుకుడికి బాగా గర్వం పెరిగిపోయింది. మదంతో ఈ చర్యకు పూనుకున్నాడు అని అందరూ ఉన్నప్పుడు ఒక్కడినే పిలిచి భోజనం పెట్టడం భావ్యమా? అందరినీ అవమానిస్తున్నాడు. ఇలా రకరకాలుగా మాటలు మొదలుపెట్టారు. శుకుడికి కీడు చేయాలని తలచారు. లోపల భోజనం చేస్తున్న స్వామివారికి ఈ విషయం తెలిసింది. భక్తుడి రక్షణ భగవంతుని బాధ్యత కదా! అందుకే భోజనం చివరిలో సంతృప్తిగా శ్రీనివాసుడు తేన్పాడు. అంతే బయట ఉన్న వారందరికీ ఆకలి ఒక్క మాటున తీరిపోయింది. కడుపు నిండిపోతుంది. అందరికీ శుకుడి భోజనం తిన్న భావన కలుగుతుంది. సర్వజీవులయందు ఆకలి రూపంలో ఉంటూ ఆహారం జీర్ణం చేసే పరమాత్మ అందరి ఆకలిని తీర్చడం వింత ఏమీ కాదు. ఇది జరిగింది. విశాఖ శుక్ల పక్షమి అష్టమి నాడు ఈ రాత్రికి ఇక్కడే గడపాలని నిశ్చయించుకుంటారు. తర్వాత నవమి నాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు. శ్రీనివాసుడిని స్వాగతించడానికి ఎదురు వచ్చిన ఆకాశరాజుతో స్వామి అతిథులందరూ ఆకలితో ఉన్నారు. భోజనాలకు ఏర్పాట్లు చేయండని ప్రత్యేకంగా చెప్పినట్లు పురాణంలో కనిపిస్తోంది. నవమి నాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళ స్నానం చేశాడు. పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతిని తెలుపుతూ ఈనాటి రాత్రియే వివాహ ముహూర్తం కనుక మనం 5గురము నేను, లక్ష్మీదేవి, వకులాదేవి, బ్రహ్మ, మీరు అంటే వశిష్ఠుడు భోజనం చేయకూడదు. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి అంటే పెళ్లి కూతురు వారి పురోహితుడు భోజనం చేయకూడదు అని చెప్పి కుబేరునితో కుబేర బ్రాహ్మణ భోజనానికి ఆకాశరాజును తగిన ఏర్పాట్లు చేయమని చెప్పు. ముహూర్తము రాత్రి 13 నాడులకు. ఆ తరువాత బ్రాహ్మణులు భోజనం చేయడము నిషేధం అని చెప్పాడు. శ్రీనివాసుని విడిది ఇంటి నుంచి వివాహ వేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకువెళ్లాడని పురాణం చెబుతోంది. విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్ఠులతో శాస్త్రచర్చ చేస్తున్న శ్రీనివాసుని రాజగృహానికి తీసుకువెళ్లడం కోసము ఇంద్రుని ఐరావతం తీసుకువచ్చాడు. ఆకాశరాజు, ధరణీదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారు. మరి ఐరావతంపై శ్రీనివాసుని కూర్చోబెట్టి లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు ఇలా అందరి సమేతంగా తీసుకువెళతాడు ఆకాశరాజు. శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోనికి ఆహ్వానించిందట. అప్పుడు శ్రీనివాసుడి పాదాలు కడగడానికి స్వామి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఈ ఆకాశరాజు. కడిగిన పాదాలకు ఆకాశరాజు, ధరణీదేవి కడిగి అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమని ఎందరో తపస్సులు చేస్తూ ఉన్నారో, ఎవరి పాదధూళి సోకితే పరమ దరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యము లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకము అంటే కాళ్ళు కడిగిన నీటిని రాజ్యమంతా ప్రోక్షణ చేయించాడు. ముహూర్తం సమీపించగా 1,00,00,000 వర్ణ నాణేలను కానుకగా ఇచ్చాడు ఆకాశరాజు. ఈ డబ్బు ఎందుకు? నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు ఇవ్వండి అని అంటాడు మన శ్రీనివాసుడు. ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది. 100 తులాల బంగారు కిరీటము, అంతే బరువుగల నడుము పట్టి, భుజకీర్తులు, నూపురములు, 2 నాగభుజ భూషణములు, భుజాల వరకు వేలాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు అంటే చెవికి పెట్టుకునేవి ఆభరణాలు,
మరియు 32 తులాల బరువు కలిగిన నవరత్న ఖచిత కంకణాలు, నాగభూషణాలు 2, 111 తులాల బరువు కలిగిన వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజన పాత్ర, చెంపు, పంచపాత్రలు, పంచపాత్రలు, 64 పట్టు వస్త్రాలు, ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు. ఆ వధూవరుల ప్రవరులు చెప్పి బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. అత్రిగోత్రమున జన్మించిన సువీరుని మునిమనవరాలు, సుధర్ముని మునిమనవరాలు ఆకాశరాజుకు పుత్రిక అయిన పద్మావతీ దేవిని యయాతి మునిమనవడు, శూరసేనుని మనవడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రంలో పుట్టినవాడు వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేయదలిచారని చెప్తూ కన్యాదానం పూర్తి చేశారు. దారణం చేయించడం దగ్గర నుంచి మొత్తం వివాహం వేడుకను అద్భుతంగా వర్ణిస్తుంది పురాణము. మంగళసూత్ర ధారణ చేసిన తర్వాత నవరత్నాలను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తర్వాత వచ్చిన అతిథులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు ఆకాశరాజు. 1,000,000 సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు ఆకాశరాజు. అంతా ముగిశాక కొత్త దంపతులతో కలిసి అందరూ భూరి భోజనాలు చేశారు. మొత్తము 5 రోజుల పెళ్లి జరిగిందని పురాణం చెబుతోంది. 5వ రోజు అప్పగింతలు జరిగాయట. మరి అప్పగింతల్లో ఆకాశరాజు, ధరణీదేవి పద్మావతీ దేవిని శ్రీనివాసునికిచ్చి అప్పగించారు. పద్మావతీ దేవి శ్రీనివాసంతో అత్తారింటికి వెళ్ళిపోతోందన్న బాధతో బోరున ఏడ్చారు ఆకాశరాజు దంపతులు. మరి పద్మావతీదేవి సోదరుడు వసుధ, ఆమె పినతండ్రి తొండమానుడు అప్పటి వరకు ఉత్సాహంతో, కోలాహలంతో నిండిన పెళ్లి మండపము ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది. ఇదంతా చూస్తున్న మునులు కూడా దారుణంగా ఏడ్చారట. తన విడిదికి పద్మావతీదేవిని తీసుకువెళ్లి శ్రీనివాసుడు గృహప్రవేశం చేయించాడు. అటు తర్వాత గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి తీసుకువెళ్తాడు శ్రీనివాసుడు. అమ్మవారిని పంపుతూ ఆకాశరాజు పద్మావతీదేవికి 300 పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లము, అధికంగా చింతపండు, 1000 కడవల పాలు, 100 కుండ పెరుగు, 1500 చర్మ పాత్రల నిండా నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండా నూనె, 200 కుండల నిండా పంచదార, దోస పండ్లు, మామిడి పండ్లు, అరటి గెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, 200 కుండల నిండుగా తేనె, లెక్కలేనన్ని అరటిపళ్ళు ఇచ్చారని, వాటిని 10,000 గుర్రాలు, 1000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనము, 300 దాసజనము, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసిన మంచము, పరుపులు, దిండ్లను సారెగా ఇచ్చాడు. ఆ శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుజ్య మోక్షాన్ని ఇచ్చాడని మన పురాణం చెబుతుంది. స్వామివారి వివాహం జరిగిన నారాయణపురము తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. పద్మావతీదేవి కళ్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం చూడవచ్చును. వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు కొండ ఎక్కనని దీక్ష తీసుకున్నానని, అందువల్ల అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలలు ఉండడానికి నిశ్చయించుకున్నానని చెప్పిన శ్రీనివాసుడు తన పెళ్లికి హాజరైన దేవతలకు, ఋషులు, మునులకు వస్త్రాలు, కానుకలు వారి వారి యోగ్యతను అనుసరించి ఇచ్చి పంపుతాడు. మరి ఇది జరిగాక మహాలక్ష్మి కరివీరపురము అంటే కొల్హాపురము వెళ్ళిపోయిందట. ఈ అగస్త్యాశ్రమము తొండమానుడి కొండవాడ శ్రీనివాస మంగాపురానికి దగ్గరలో ఉందని భావిస్తున్నారు. ఇక్కడే అగస్త్యుడు ప్రతిష్ఠించిన, పూజించిన శివలింగం మనకు ఇప్పటికీ దర్శనం ఇస్తుంది. స్వామివారు నివసించిన చోటనే ఆ శ్రీనివాస మంగాపురంలో ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న స్వామి వారి కళ్యాణ వెంకటేశ్వరుడు ఈయన్ను దర్శించి ఇక్కడ పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుందట. ఈ విధంగా శ్రీనివాసుని కళ్యాణ కథను జనక మహారాజుకు శతానందుడు చెప్పాడని, శౌనకాది మహామునులకు సూత మహాముని చెప్పాడు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గాథకు ఫలశ్రుతి కూడా చెప్తూ పురాణము 1,000,000 కన్యాదానాలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయడం వలన ఎంత ఫలం లభిస్తుందో ఈ కథ చదివినా విన్నా అంతే ఫలితం కలుగుతుంది. మరి ఎవరు ఈ శ్రీనివాసుని కళ్యాణం చేయిస్తారో వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది.
మరియు ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మాహాత్మ్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో వారికున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇది ఎప్పుడూ కూడా మంగళప్రదము అని శతానందుడు జనక మహారాజుతో చెప్పాడు. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.